స్తోత్రం. పరిశుద్ధుడా, రాజా, సైన్యములకు అధిపతువు యెహోవా, కాలము సమయము నీ స్వాధీనపరుచుకుని నీ పాదాల చెంతకి వచ్చి ఉన్నాం. దేవా, ఆదరణకర్త, ఈ దినమున సమకూడిన నీ ప్రజలని సంధించండి. ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాగో ఉన్నారో దేవా, వారితో మాట్లాడండి. రావాల్సిన నీ ప్రజలని తీసుకొని రండి. వారికి వారి హృదయాలని ఉన్న ఆవేదనను తొలగించండి. హృదయ అంతరంగాలని పరిశీలించువాడివి, పరిశోధించువాడివి. అగ్ని నీ ప్రజలని పరిశుద్ధపరచు. అగ్ని నీ ప్రజలని అభిషేకించు. అగ్ని నీ ప్రజలని నీ యొక్క అగ్ని చేత శుద్ధ సువర్ణంగా దహించు. శుద్ధ సువర్ణముగా దహించు. దేవా, నీ ఆరాధనలో పాలు భాగస్తులు కాబోతున్న మమ్మల్ని, పాల భాగస్తులుగా మార్చబోతున్న మమ్మల్ని, నీలో ఏకం కావలసిన మమ్మల్ని నీలో ఏకపరచు. నీ శరీర రక్తాలను సేకరించబోతున్న మమ్మల్ని నా తండ్రి అర్హులుగా, ఏగులుగా, నా తండ్రి నీతిమంతుని రక్తము ద్వారా మేము, మా దేహము ప్రచారణ చేయబడి ఉంది. మా నిమిత్తమే నీవు రక్తమును సిందించావు. మా నీతికి ఆధారమైన వాడివి నీవే. మా నీతికి ఆధారమైన వాడా, మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఆదుకొనమని నీకే సర్వ మహిమను ఆరోపిస్తూ శబ్ద యంత్రము ద్వారాగా ఎందరైతే నా తండ్రి ఆలకిస్తున్నారో, వింటున్నారో, ఈ ప్రాంత ప్రజలని వేలుబడి చేస్తున్న వారిని దర్శించు. ఈ ప్రాంతములో వేలుబడి చేస్తున్న దురాత్మ పిశాచి బంధకములు, భయంకరమైన బాధ నుంచి, భయంకరమైన బలహీనతల నుంచి, అనేక రకాలైన త్రాగుడనే మహమ్మారి నుండి కుటుంబాలే చిన్న భిన్నముగా మార్చబడుతున్న వేళ నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ నామములో కూడి ఉన్న మమ్మల్ని బలపరిచి అభిషేకించి ఒక్కొక్కరితో నీవు మాట్లాడమని ప్రారంభించు. ఇది గృహమైనప్పటికీ మొదటి ఆది అపొస్తలుల ప్రారంభము, ఆ పాఠములే మాకు మూల పాఠములు. ఆది అపొస్తలుని చూసుకుంటే మొదటిగా గృహముందే మేము నివాసం చేశాము. అటు తర్వాత నీ సన్నిధి ఏర్పాటు చేశావు నాయన. ఇదిగో ఈ గృహములోకి నీ కనుదృష్టి ఉంచినందుకు వందనాలు. ఈ గృహములోకి నీ కనుదృష్టి పంపించినందుకు నీకు వందనాలు. ఈ గృహములోకి నీ కనుదృష్టి తీసుకొచ్చినందుకు వందనాలు. రాబోతున్న వారిని పేరిట నా ప్రభువా త్వరపడి వచ్చుటకును సకాలములో వారికి నాయన వాహనాలు సమకూర్చబడినట్లుగాను నీవు నీ ప్రజలని ఆదరించి ఆదుకొని